Okay, this is the sixth problem. EOQ में the sixth problem. EOQ में the sixth problem. Problem చదువుతున్నాను వినండి. A contractor undertakes to supply diesel engines to a truck manufacturer at the rate of 25 per day. He finds that the cost of holding a completed engine in stock is ₹16 per month. Production of the engine is in batches, and at each time a new batch is started. There are setup costs of ₹10,000. How frequently should the batches be started, and what will be the minimum average inventory cost and production time of production rate is 40 engines per day. Assume 300 workers per day, 300 working days in a year. ఇది ఇచ్చిన క్వశ్చన్. దీనికి మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఈఓక్యూ. ఇక నీకు ప్రొడక్షన్ రేట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఫార్ములా ఏం వాడతావు? D/P ఫార్ములా వాడతావు. సో P is equal to 40 per day, D is equal to 25 per day, క్యాపిటల్ D is equal to మనకి ఎన్ని ఇచ్చాడు? డిమాండ్ 25 ఇచ్చాడు, కానీ మొత్తం డేస్ ఎన్ని ఇచ్చాడు? వర్కింగ్ డేస్ 300 ఇచ్చాడు. 25 into 300 మొత్తం 7,500. ఆర్డరింగ్ కాస్ట్ 10,000 ఇచ్చాడు. హోల్డింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ₹16. కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ ఈజ్ ₹16 ఇచ్చాడు, కానీ ఇది పర్ ఇయర్ కాబట్టి ఇంటూ 12 పర్ మంత్ ఇచ్చాడు. ఇక్కడ ₹16 పర్ మంత్ ఇచ్చాడు, దీన్ని ఇయర్ కి మార్చుకోవాలి ₹12. సో ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు √2D C0/CH into 1/D/P. సబ్స్టిట్యూట్ చేశాను. ఈఓక్యూ అంటే Q స్టార్ వచ్చేసింది. నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పర్ యానం, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ రన్స్ పర్ యానం అంటే N అంటే D/Q స్టార్. సో D/Q స్టార్ వేసాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రొడక్షన్ రన్ 1/N వేసాను. నెక్స్ట్ టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఎంత? 2D into C0 into CH into 1 - D/P. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 328.6.33 వస్తుంది. క్వశ్చన్ రాసుకోండి. నోట్ ఆన్ ద క్వశ్చన్. ఇది ప్రొడక్షన్ మోడల్ కనుక అయితే ఇట్లా ఇస్తాడు, ఇట్లా అడుగుతారు. ఈ కాంట్రాక్టర్ అండర్టేక్స్ to supply a diesel engine to a truck manufacturer at the rate of 25 per day. He finds that the cost of holding a completed engine in stock is ₹16 per month. Production of engine is in batches, and each time a new batch is started. There are setup costs of ₹10,000. How frequently should the batches be started, and what will be the minimum average inventory cost and production time of production rate is 40 engines per day. So production ఇచ్చాడు కాబట్టి మనం ప్రొడక్షన్ ఓరియంటెడ్ ప్రాబ్లం తీసుకొని ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఫార్ములా వేసి ప్రాబ్లం చేసాం. ఒకసారి చూడండి మా ప్రాబ్లము. క్వశ్చన్ తీసుకున్న ఆన్సర్ నోట్ ఇట్ డౌన్. నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ రన్స్ పర్ యానం అంటే N, క్యాపిటల్ N. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రొడక్షన్ రన్ అంటే 1/N.
టోటల్ యావరేజ్ ఇన్వెంటరీ కాస్ట్ అంటే TCM. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ చదవండి. ఏమేమి ఇచ్చారో కూడా సొల్యూషన్ నేను ఇక్కడ రాశాను. చదవండి క్వశ్చన్. An automobile manufacturing company is purchasing an item from outside suppliers. Demand is 10,000 units per annum. Cost of the item is rupees 5 per unit. And production cost is estimated to be rupees 100 per order. Cost of carrying inventory is 25%. If the consumption rate is constant, determine EOQ. EOQ kanukomanadu. BBT em kanukomanadu. If the company decides to manufacture the above item with an equipment which produces rupees 100 unit per day, the cost of units thus provided rupees 3.5 per unit and setup cost is rupees 150. Same item ki setup cost kuda ichchadu, equipment cost kuda ichchadu. Second kanukomanadu. First ఏ బిట్ కనుక్కున్నాం చూడండి. క్వశ్చన్ చదవండి ఒకసారి. అందులో ఏమి ఇచ్చారో చూస్తే మనకి కింద ఏమి ఇచ్చారో రాస్తే దాన్ని బట్టి EOQ కనుక్కోవాలి. సో క్వశ్చన్ చదివితే CP ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 5 పర్ యూనిట్ ఇచ్చాడు, డిమాండ్ ఇచ్చాడు, CO ఈజ్ ఈక్వల్ టు 100 పర్ ఆర్డర్ ఇచ్చాడు, I ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. సో EOQ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2D CP CO బై CP ఇంటూ I ఇచ్చాడు కాబట్టి పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి I తీసుకున్నాం. సో క్యాల్కులేట్ చేస్తే EOQ వచ్చింది. సెకండ్ దానికి ప్రొడక్షన్ రన్ ఇచ్చాడు, విచ్ ద ప్రొడ్యూసెస్ రూపీస్ 100 పర్ డే అంటే P ఇచ్చాడు, CP ఇచ్చాడు, కాస్ట్ పర్ యూనిట్ సెటప్ కాస్ట్ CP ఇచ్చాడు 3.5 పర్ యూనిట్, CO ఇచ్చాడు కాబట్టి దీనికి ఫార్ములా మారిపోయింది. 2D ఇంటూ CP బై 1 - D బై P ఇంటూ CP ఇంటూ I. దాన్ని బట్టి నేను వేసుకుంటా వచ్చాను. సో క్వశ్చన్ రాసుకోండి. పైదేమో మామూలు EOQ కనుక్కునే ప్రాబ్లం, కింద ప్రొడక్షన్ టైప్ ప్రాబ్లం. సో రెండింటికి 2 ఫార్ములాలు వేసి చేశాను. థర్డ్ మోడల్కి వెళ్దాం చూడండి.
క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి ఏమేమి ఇచ్చాడో రాస్తే దాన్ని బట్టి మిగతా ఆన్సర్స్ ఎలా చేయాలి అని తెలుస్తుంది. క్వశ్చన్ చదవండి. A company consumes 12,000 units of a particular item. The company has a production capacity of 60 units per day. Production ఇచ్చాడు కాబట్టి P. So ఇది P/D formula. The cost of the unit each unit produces by the company is rupees 8. The setup and tooling of cost is rupees 96 per setup. The carrying charges 15% of the cost per unit. Determine EOQ, how frequently the production run made. Determine the production period. Assume 300 working days per annum. సో ఇచ్చిన దాన్ని బట్టి ఏమేమి ఇచ్చాడో రాశాను. డి ఇచ్చాడు, పి ఇచ్చాడు, సిఓ ఇచ్చాడు. కన్సంప్షన్ రేట్ అంటే ఏంటి? ఆల్రెడీ డిమాండ్ ఇచ్చాడు కాబట్టి మొత్తం 300 కాబట్టి పర్ డేకి ఇంత కన్సంప్షన్ అవుతుంది. హోల్డింగ్ కాస్ట్ కూడా ఇవ్వలేదు కాబట్టి నీకు హోల్డింగ్ కాస్ట్ ఇక్కడ 8 ఏమి ఇచ్చాడు? ద కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ, ఈచ్ యూనిట్ కి రూపీస్ 8 ఇచ్చాడు కాబట్టి హోల్డింగ్ కాస్ట్ 8 ఇంటూ ద క్యారింగ్ చార్జెస్ ఆర్ 15% ఆఫ్ ది కాస్ట్. సో 8 ఇంటూ 15% కాబట్టి 0.15, 1.2 పర్ యూనిట్ పర్ యానం. కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎక్కడో చోట చిన్న ట్విస్ట్ ఉంటాయి. సో క్వశ్చన్ రాసుకుంటే దాన్ని బట్టి మీరు ప్రాబ్లం చేయొచ్చు. రాసుకోండి క్వశ్చన్. %15 per unit అన్నాడు కాబట్టి యూనిట్ కి ఎన్ని? The cost of each unit produced by the company is rupees 8. The carrying charges is 50% of cost per unit. కాబట్టి సొల్యూషన్ కన్సంప్షన్ రేట్ 40 per day, హోల్డింగ్ కాస్ట్ 8 into 0.15. సో ఈఓక్యూ కి ప్రొడక్షన్ రన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేశారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రొడక్షన్ రన్ యాన్యువల్ కన్సంప్షన్ బై ఈఓక్యూ అంటే డి బై క్యూ స్టార్. ప్రొడక్షన్ పీరియడ్ టిపి ఈజ్ ఈక్వల్ టు క్యూ స్టార్ బై పి. 40 days. నోట్ చేసుకోండి.
ప్రొడక్షన్ పీరియడ్ కనుక్కోవాలంటే టీపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్టార్ బై పి. నెక్స్ట్ ప్రాబ్లం, యూనివర్సల్ టూలింగ్ హ్యాస్ ఎన్ requirement for 15,000 1,50,000 metal brushings per annum. The company order the metal brushings in lots of 40,000 units from the supplier. The ordering cost is rupees 40 and carrying charges are exposed to 20% of the unit cost. The brush cost rupees 15 each. The company wants to know what purchase of their order quantity differ from economic order quantity and how the cost varies from the two. Find the optimal order quantity. క్వశ్చన్ ఇంకొకసారి చదవండి. ఏమేమి ఇచ్చాడో కూడా సొల్యూషన్ లో కింద రాశాను, ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివితే సొల్యూషన్ లో నేను ఏమేమి ఇచ్చాను అనేది మీకు తెలుస్తుంది, ఏమేమి వచ్చినాయి అని. సో సొల్యూషన్ లో రాశాను, ఆర్డర్ క్వాంటిటీ ఈఓక్యూ కనుక్కున్నాను, క్యూ స్టార్ అంటే ఈఓక్యూ అంటే క్యూ స్టార్, దానికి దీనికి ఆర్డర్ క్వాంటిటీకి దీనికి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. యాక్చువల్గా ఆర్డర్ క్వాంటిటీ ఎంత అని 40,000 అని చెప్పని మీకు ఇక్కడే ఇచ్చేసాడు ప్రాబ్లంలోనే. Q is equal to 40,000 అని ప్రాబ్లంలోనే ఇచ్చాడు. పైన ఎక్కడో ఉంది, ద కంపెనీ వాంట్స్ టు నో, యాక్చువల్గా ఆర్డర్ క్వాంటిటీ Q is equal to 40,000 ఇక్కడ ఇచ్చేసాడు. సో Q by Q star వేస్తే 6.3, TC is equal to Q star కి Q కి రెండింటికి కనుక్కొని రెండింటికి డిఫరెన్స్ ఎంతో చెప్పాం. ఇదిగోండి సొల్యూషన్. Q కనుక్కోవాలి, Q ఇచ్చాడు వాడు, Q స్టార్ కనుక్కోవాలి, అప్పుడు TC ఫర్ Q స్టార్ Q కి రెండింటికి కనుక్కొని డిఫరెన్స్ ఎంతో చెప్పాడు.
సో నెక్స్ట్ ఫార్ములా ఇది లీడ్ టైం కన్జంప్షన్. ఇక్కడ లీడ్ టైం కన్జంప్షన్ కూడా కనుక్కోవాల్సి వస్తుంది, రీఆర్డర్ లెవెల్ వస్తుంది, యావరేజ్ ఇన్వెంటరీ కనుక్కోవాల్సి వస్తుంది. క్వశ్చన్ చదవండి. ఈచ్ ఎంటీ బాటిల్ కాస్ట్ a pharma company has a demand for 10,000 bottles. Each empty bottle costs the company ₹1. Empty bottles are supplied by Mr. Rupa Grass Limited. The ROI ante reorder level system of a stock replenishment is followed. Ordering cost is ₹25 per order and inventory carrying cost is 25% of the cost per bottle. The demand is constant throughout the year. The lead time is 15 days. Determine EOQ. Sir, question చాలా నీట్ గా చదువుకోండి అమ్మా. ఏమేమి కనుక్కోమన్నాడు అనేది కింద ఉంది. కింద ఫార్ములాలో చూస్తే మీకు ఏమేమి ఇచ్చాడు నేను రాశాననేది తెలుస్తుంది. క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, ఈఓక్యూ క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ గా. కాకపోతే ఏం కనుక్కోవాలి అనేది దాన్ని బట్టి మీరు ఆర్డర్ చదువుకొని క్వశ్చన్ పర్ యూనిట్ ఇచ్చాడా, మొత్తానికి ఇచ్చాడా, పర్ మంత్ ఇచ్చాడా, లేకపోతే పర్ యానం ఇచ్చాడా అని చదువుకొని దాన్ని బట్టి మీరు ఫార్ములాను అప్లై చేయాల్సి వస్తారు. ఇక్కడ క్యూ స్టార్ కనుక్కున్నాను. లీడ్ టైం కన్సంప్షన్ 15/30 × 10,000/12. ఎందుకు 15 days ఇచ్చాడు? ఇదిగోండి లీడ్ టైం సేఫ్టీ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు లీడ్ టైం కన్సంప్షన్ అన్నాడు. రీఆర్డర్ లెవెల్ అంటే సేఫ్టీ స్టాక్ ప్లస్ లీడ్ టైం కన్సంప్షన్. యావరేజ్ ఇన్వెంటరీ అంటే ఇదిగోండి మినిమం ఇన్వెంటరీ మైనస్ మాక్సిమం ఇన్వెంటరీ. ఈ క్వశ్చన్ ఈ ప్రాబ్లం కొంచెం కష్టం. కాకపోతే రీఆర్డర్ లెవెల్ కనుక ఇస్తే, రీఆర్డర్ ఆర్ఓఐ కనుక ఇస్తే ఇలా చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం. Safety stock is equal to lead time. Reorder level is equal to safety stock plus lead time consumption. So అవి రెండు కలిపాము. Average inventory is equal to maximum inventory minus minimum inventory. Maximum inventory అంటే ఇదిను మనం 10,000 దొరికే ఉంది కదా ప్రాబ్లం లో ఇచ్చింది అది, మైనస్ మినిమం ఇన్వెంటరీ ఆల్రెడీ వచ్చింది ప్రాబ్లం లో. లీడ్ టైం కన్సంప్షన్ ఎంతో అదే మినిమం ఇన్వెంటరీ బై 2. సో యావరేజ్ ఇన్వెంటరీ వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి వేరే మోడల్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది నోట్ ఇట్ డౌన్. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్ హియర్. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, ఆ 2 మోడల్స్ నెక్స్ట్ క్లాస్ లో 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇంతటితో ఈఓక్యూ అయిపోలేదు, ఇంకా 3rd యూనిట్ అయిపోలేదు, ఇంకా ఏబిసి అనాలిసిస్, విఈడి అనాలిసిస్,
ఇంకా చాలా అనాలిసిస్ ఉన్నాయి థర్డ్ యూనిట్ లో.